నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఒకప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పేద పిల్లల చేతుల్లోకి ట్యాబ్లు వచ్చాయి. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా డిజిటల్ బోర్డులతో ప్రభుత్వ బడులు మెరిసిపోయాయి. కానీ ఈరోజు ఆ విద్యా విప్లవం ఏమైంది? కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా యూడైస్ ప్లస్ నివేదికలో ఏపీలో ఏం జరుగుతోందో సంచలన నిజాలు బయటపెట్టింది. ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ బడుల వైపు లక్షలాది మంది వచ్చారు అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో నిజమెంత? వాస్తవ లెక్కలతో వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఎలా నిలదీశారో ఈ వీడియోలో మనం సమగ్రంగా తెలుసుకుందాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ విద్యారంగం ఒక స్వర్ణయుగాన్ని చూసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనబడి నాడు నేడు కార్యక్రమం తద్వారా రాష్ట్రంలో రూపురేఖలు కోల్పోయిన వేలాది సర్కారు బడులను కార్పొరేట్ స్థాయికి మించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దారు. పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు దక్కాలని టొఫెల్ ఇంటర్నేషనల్ బాక్లరైట్ సిలబస్ను ప్రవేశపెట్టారు. ఉచితంగా అత్యాధునిక ట్యాబ్లు అందించారు. క్లాస్ రూమ్లలో స్మార్ట్ టీవీలు ఉంచారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ను కూడా ఏర్పాటు చేశారు. అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన పోషకాహారాన్ని కూడా విద్యార్థులకు అందించారు. ఈ దార్శనిక నిర్ణయాల వల్ల బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలుగా మారే, చేరికలు కూడా ఆకాశాన్ని తాకాయి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏమయ్యాయి? తారుమారైపోయాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక యూడైస్ ప్లస్ గణాంకాలు కూటమి ప్రభుత్వ అసత్య ప్రచారాల డొల్లతనాన్ని బట్టబయలు చేశాయి. గతంలో ప్రభుత్వ పాఠశాలలో 40,50,000కు పైగా ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 34,93,000కు పడిపోయిందిట. అంటే ఏకంగా దాదాపు 5,56,000 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలేసేసి వెళ్ళిపోయారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,000 నుంచి 44,222కి తగ్గిపోయింది. ఇక ఎయిడెడ్ స్కూళ్ళు 991 నుంచి 797కి పడిపోయాయి. మరోవైపు ప్రైవేట్ స్కూళ్లలో దాదాపుగా 2,87,000 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. అంటే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చేరారంటే ఇటు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు. పేద బిడ్డలు, బాలికలు మళ్ళీ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. కూటమి ప్రభుత్వ వైఫల్యం బడ్జెట్ కేటాయింపుల్లో కూడా స్పష్టంగా కనిపించిందని ఆ నివేదికలో చెప్పారు. జాతీయ సగటున విద్యారంగానికి 14.5% నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 11.7% నిధులు మాత్రమే కేటాయించి చేతులు దులిపేసుకుంది. గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, కరోనా లాంటి ప్రపంచ మహమ్మారి సంభవించినప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి ₹1 అంటే రూపాయి కోత కూడా విధించలేదు. కానీ నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మాటల గారడీతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆధారాలతో సహా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలకవర్గం డొల్లతనాన్ని ఎండగట్టారు. ఆయన వేసిన ప్రశ్నలకు ప్రభుత్వ వర్గాల దగ్గర సరైన సమాధానం లేకుండా పోయింది. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన విద్యా సౌధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.